విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినం రోజు వాళ్ళు ఏం చేయొద్దు, బయట తిరగొద్దు, సమాజ మందిరానికి పోవాలి, వాక్యాన్ని వినాలి, ఏ పని చేయొద్దు, ఏ ఆఫీసుకు పోవద్దు, తర్వాత వంట వండుకోవద్దు, ఇవన్నీ ఏది కూడా వాళ్ళు పని చేయొద్దు. ముందు రోజే అన్నీ వండుకోవాలి, ఆ రోజు తినాలంతే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి వాళ్ళు ఆ విశ్రాంతి దినం సమీపిస్తున్నది అని చెప్పి వాళ్ళు త్వరగా యేసయ్యను సమాధి చేసేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరి విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత తెల్లవారక ముందే వాళ్ళు ఇంకా చీకటి ఉండగానే కొంతమంది స్త్రీలు యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలి అని ఆలోచన చేసి ఏం చేశారో మనం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు లేవాలనో, యేసుక్రీస్తు ప్రభు లేవలసినటువంటి ప్రాముఖ్యత ఎందుకు అనేది ఇంతకుముందు చెప్పాను. ఎందుకంటే మరణం అనేది ఆదాము నుంచి ప్రారంభమయ్యి మరణం అనేది లోకంలోనికి ప్రవేశించి మరణము ఏల్తా ఉన్నది అందరిలో. మరణం అంటే మనం అనుకోవచ్చు, ఎవడైనా ఈ లోకంలో పుట్టినోడు చచ్చిపోవలసిందే, ఆ చచ్చిపోడు గురించి కాదమ్మా. మనము ఈ లోకములో పుట్టి చచ్చిపోతాం, పశువులు కూడా చచ్చిపోతాయి, ఏమైతే మట్టిలో కలుస్తాయి. కానీ దేవుడు మనల్ని అందుకొరకు సృష్టించలేదు ప్రియ బిడ్డలారా. ఈ లోకములో పశువులు చచ్చిపోతాయి, తర్వాత జంతువులు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులు చచ్చిపోతాయి, అవి మట్టిలో కలిసిపోతాయి. కానీ మానవుడు ఈ లోకములో పుట్టి మట్టిలో కలిసిపోవడానికి దేవుడు సృష్టించలేదు, తయారు చేయలేదు దేవుడు. కానీ మనం ఆయనతో ఉండడానికి తయారు చేశాడు. మనకు 2 మరణాలు ఉంటాయి ఒక మనిషికి. మొదటిది ఏంటిదనంటే దేవుడిచ్చినటువంటి శరీరం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ శరీరానికి ఒక మరణం ఉంటుంది. తర్వాత దేవుడు మనలో ఊదినటువంటి ఆ జీవము గల శ్వాస ఏదైతే దేవుడు మనకిచ్చాడో, ఎందుకంటే ఆదామును సృష్టించినప్పుడు ఏం చేశాడు దేవుడు వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదాడు అని దేవుని వాక్యం చెప్తున్నది. ఆ జీవవాయువు, ఆ జీవాత్మ ఏదైతే మనలో ఉందో ఆ జీవాత్మకు దేవుడు మరణాన్ని కూడా విధిస్తాడు. ఎందుకు? మానవుడు చేసినటువంటి పాప జీవితాన్ని బట్టి. కాబట్టి తిరిగి మానవుడు ఈ 2 మరణాలు జయించాలి అనంటే మొదట ఈ లోకములో మానవుడు పాపము లేనటువంటి వాడిగా జీవించాలి. తర్వాత ఆ 2వ మరణం దేవుని దగ్గరికి మనం ప్రవేశించాలి అనంటే దేవుడి తిరిగి ఆ జీవాత్మను మనకు దయచేయాలి అనంటే మన శరీరం, ఆత్మ, మనస్సు ఇవన్నీ పవిత్రంగా ఆయన రక్తములో కడగబడి మనము శుద్ధీకరించబడిన తర్వాతనే మనము ఆ దేవుని సన్నిధిలో ప్రవేశించగలుగుతాం. మరి అది ఆ మరణాన్ని జయించాలనంటే మొదట యేసుక్రీస్తు ప్రభువే ఆ మరణాన్ని జయించాడు గనుకనే మనం ఈరోజు ఆ 2వ మరణాన్ని కూడా జయించగలిగి ఆ 2 మరణాలను మనం జయించి ప్రభు సన్నిధానములో చేరగలుగుతున్నాం ప్రియమైనటువంటి బిడ్డలారా. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు లేచినప్పుడు ఒట్టిగానే యేసుక్రీస్తు ప్రభు ఆత్మ తిరగలేదు భూమి మీద. యేసుక్రీస్తు ప్రభుకి ఏముందట? శరీరం. ఇక్కడ మనం ఈ భూమి మీద ఎట్లా శరీరం ఉందో మనకు కూడా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి శరీరాన్ని మనము చనిపోయిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రవేశించే ముందు దేవుడు మనకిస్తాడు ప్రత్యేకమైనటువంటి శరీరం. దానికి కూడా ఎముకలు ఉంటాయమ్మా. మనం ఎట్లుంటామో మనం అదే ఆకారం ఉంటుంది. కానీ ఆ శరీరము, ఆ రూపము ఎలాంటిది అని అంటే ఎక్కడికంటే అక్కడికి పోవచ్చు. బస్ ఎక్కన అవసరం లేదమ్మా, ఫ్లైట్ ఎక్కన అవసరం లేదు, లేకపోతే పడవ ఎక్కన అవసరం లేదు, లేదా ఏ బండి కూడా ఎక్కన అవసరం లేదు. నువ్వు పలానా దగ్గరికి పోవాలనుకుంటే వెళ్ళిపోతావు అంతే. అలాంటి శరీరం. కానీ ఈ శరీరము నేను అమెరికా పోవాలనుకుంటే పోతామా? కలలో పోతామేమో కానీ నిజంగా పోవు. ఎందుకంటే ఈ శరీరానికి దేవుడు కొన్ని గుణాలు పెట్టాడు కాబట్టి ఆ గుణాలు కలిగినటువంటి శరీరము వెళ్ళాలి అని అంటే మరి ఆ రీతిగానే మనం వెళ్ళాలి. కాబట్టి ఆ మరణాన్ని జయించాలి అని చెప్పే యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపాడు. ఇక్కడ ఆ స్త్రీలు ఏం చేస్తున్నారంటే విశ్రాంతి దినము మరి సిద్ధపరిచారు యేసు ప్రభు కొరకు అన్ని సుగంధ ద్రవ్యాలు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళకి ఏం పూస్తారట? గౌరవముతో, ప్రేమతో
మరి యేసుక్రీస్తు ప్రభును వెంబడించిన వారు అనేక మంది ఉన్నారు కాబట్టి అనేక మంది ఆ స్త్రీలు ఆయనను ప్రేమించిన వారిలో మంచి సుగంధ ద్రవ్యాలను సిద్ధపరచుకొని యేసు ప్రభు దేహానికి పూయాలని చెప్పి సమాధి దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకంటే ఆ శుక్రవారం రోజు సాయంత్రం అంతా హడావుడిగా జరిగింది సమాధి కార్యక్రమం. యేసుక్రీస్తు ప్రభుకు మరి పూసారు కానీ ఇంకా ఎక్కువగా చేయలేకపోయారని చెప్పి వాళ్ళకి సంతృప్తి లేదు. అందుకని ఆయన పరిగెత్తిపోయారు యేసుక్రీస్తు ప్రభుకు ఆ సుగంధ ద్రవ్యాలు పూయాలని. విశ్రాంతి దినము గడిచిన పిమ్మటనే ఇంకా చీకటి ఉన్నది, వాళ్ళు వెంటనే వెళ్తా ఉన్నారు సమాధి దగ్గరికి. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎందుకంటే సాయంత్రం మరి విశ్రాంతి దినం గడిచిపోయినా వాళ్ళు రాలేకపోయారు, ఎందుకంటే చీకటి కాబట్టి వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళలేకపోయారు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఉదయకాలమే ఆ సమాధి దగ్గరికి వాళ్ళు వెళ్ళి పూజదామనుకొని వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనం చదువుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల 2వ వచనం చదువు. వారు ఆదివారమున పెందల కాడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఎవరు పొర్లిస్తాడని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఒక పెద్ద రాయిని ఆ యొక్క సమాధికి వాళ్ళు పొర్లించారు. మనకు ఎవరు పొర్లిస్తారు? ఎందుకంటే చాలామంది కలిస్తేనే దాన్ని ఆ రాయిని ఆ సమాధికి. మరి వీళ్ళేమో స్త్రీలు సిద్ధపరుచుకున్నారు, తొందరగా సమాధి దగ్గరికి పోవాలని ఆలోచన చేసుకున్నారు. కానీ ఆ తొందరలో ఏం మర్చిపోయారనంటే ఆ రాయి ఎవరు తీస్తారు, మనం అక్కడికి పోయి ఏం చేస్తాం? ఆ రాయి దొర్లించబడినప్పుడు అక్కడ సమాధి బయటనే కూర్చోవాలి. వీళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు కానీ పోతూనే ఉన్నారు, వెనుకకు మాత్రం పోలేదమ్మా. అంటే అంత ముచ్చట్లలో ఉన్నారు అనుకోరాదండి. ఏంటంటే కొన్నిసార్లు ఇక స్త్రీలు ముచ్చట్లలో పడ్డారంటే పిల్లల్ని మర్చిపోతారు, ఎక్కడికి పోతారో ఇక వాళ్ళు ఎటో పోతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళారు. అక్కడికి పోయినాక ఒక్కసారే నోరెళ్ళబెట్టేశారు. ఎందుకు? ఆ రాయి ఎవరు తీస్తారా అని ఆలోచన చేసుకుంటా పోయినటువంటి వాళ్లకు ఆ రాయి ఆల్రెడీ తీసేసే ఉన్నది. ప్రియమైనటువంటి బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ వీళ్ళకు కూడా ఏం అర్థమైతలేదు. అరే ఏంటి ఆ రాయి ఎవరు తీస్తారా అనుకున్నాం, కానీ మనం వచ్చేసరికి రాయి అంతా దొర్లించబడి ఉన్నది, ఇది ఏంటిదని వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళు ఆ యొక్క చాలా ఒక షాక్ గురైనట్టుగా అయిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకనంటే వాళ్ళు ఊహించినటువంటి కార్యం, ఏ మనిషి కూడా ఆలోచించినటువంటి ఊహించినటువంటి కార్యం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక చనిపోయినటువంటి మనిషి లేడు లేతే లేచాడు అని అంటే అది నమ్మలేనటువంటి నిజం. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి వీరు కూడా అనుకోలే, వీరు యేసు ప్రభు లేచుంటాడు అని ఆలోచించుకుంటే కనుక ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చేవాళ్ళే కాదు సమాధి దగ్గరికి, ఆ సమాధి దగ్గరికి పోయేవాళ్ళే కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ యేసు ప్రభు సమాధిలోనే ఉంటాడు. యేసు ప్రభు లేవడు. యేసు ప్రభు ఎప్పుడో తర్వాత లేస్తాడు కావచ్చు, లేదా ఆయన ఆత్మ పరలోకం పోతుంది కావచ్చు అనుకున్నారు వీళ్ళు. ఎందుకంటే అప్పటి వరకు అందరి విశ్వాసం ఏందనంటే వారి ఆత్మలు దేవుని దగ్గరికి చేరుతాయి, కానీ శరీరం మాత్రం ఇక్కడనే కుళ్ళిపోతుంది, పాడైపోతుంది. ప్రియమైన బిడ్డలారా, అలాంటి ఆ విధంగా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానములో ప్రత్యేకత ఏంది అనంటే ఆయన శరీరము కుళ్ళిపోలేదు. మన శరీరము కూడా కుళ్ళిపోనటువంటి శరీరాన్ని దేవుడు మన పునరుత్థానములో మనకు దయచేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది యేసయ్య పునరుత్థానములో ఉన్నటువంటి ప్రత్యేకత. యేసయ్య లేచాడంటే మనం కూడా లేస్తాం. మార్తా మరియలు ఏమన్నారు? యేసుక్రీస్తు ప్రభుతో చెప్పినటువంటి మాట మనం యోహాను సువార్తలో చదువుకుందాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, యోహాను సువార్త 11వ అధ్యాయములో లాజరు చనిపోయినప్పుడు సమాధి దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. వచ్చినప్పుడు మార్తా యేసు ప్రభుతో ఏమంటున్నాదో మనము చదువుకుందాం. 23వ వచనం చదువు. యేసు నీ సహోదరుడు మరలా లేచును. చూడండి, మరలా లేవడము అనేది అందరిలో ఉన్న యూదులు ముఖ్యంగా విశ్వాసం ఉంది వాళ్ళకి. మనం తిరిగి లేస్తాము అనే విశ్వాసం వారికి ఉంది.
అంటే దేవుని కొరకు నీతిగా జీవించినటువంటి వాళ్ళు, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడిచినటువంటి వాళ్ళు తప్పకుండా దేవుని దగ్గరికి వెళ్తారు. దేవుడు వారి ఆత్మలను పరలోక రాజ్యంలో మరి చేర్చుకుంటాడు అని వారికి విశ్వాసం. ఆ పితరులైనటువంటి అబ్రహాము, ఈసాకు, యాకోబులు ఎవరైతే నీతిమంతులు ఉన్నారో, మోషే, వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యములో దేవునితో ఉన్నారు అని వారికి విశ్వాసం ఉంది, వారికి నమ్మకం ఉంది, వారికి తెలుసు. అదే విషయాన్ని మార్తా యేసు ప్రభుతో అంటా ఉన్నది. ఏమనో యేసు ప్రభు అన్నాడు కదా, ఇదిగో మరలా నీ సహోదరుడు లేస్తాడు అని చెప్పాడు. ఆమెకు పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు అది. ఎందుకనంటే తిరిగి తప్పకుండా నా యొక్క సహోదరుడు లేస్తాడు, దేవునితో ఉంటాడు, ఎందుకంటే నా సహోదరుడు దేవుని మాట విన్నాడు, యేసయ్యందు విశ్వాసం ఉంచాడు, కాబట్టి ఆయన తిరిగి లేస్తాడు అనేది ఆమెకు విశ్వాసం ఉంది. అదే విశ్వాసాన్ని ఆమె చెప్తా ఉన్నది. చదువు. మార్తా ఆయనతో అంత్య దినమున పునరుత్థానమందు ఏమన్నా అంత్య దినాన లేస్తాడయ్యా, తప్పకుండా అంత్య దినాన మనం లేస్తాం, మన ఆత్మలు లేస్తాయి, కానీ శరీరం లేవదు యేసు ప్రభు లేవకుంటే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మ శరీరములతో లేవడమే యేసు ప్రభు పునరుత్థానం ద్వారా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం మన జీవితాలలో. ప్రియ బిడ్డలారా, నీ శరీరం ఏదైనా క్రీములు పెట్టినావు, సబ్బులు పెట్టినావు, షాంపూ పెట్టినావు, మట్టి పెట్టినావు, ఇక రకరకాల యాసిడ్ కూడా పెట్టినావు, ఎందుకంటే ఇంకా తెల్లగా కావాలని కొంతమంది యాసిడ్ కూడా పెడతా ఉంటారు. రకరకాలవి పెట్టావు, ఎన్ని పెట్టినా ఏమవుతుందమ్మా, అది మురిగిపోవాల్సిందే, కుళ్ళిపోవాల్సిందే, సమాధిలో పెట్టవలసిందే, మట్టిలో కలిసిపోవాల్సిందే. కానీ మనము యేసునందు విశ్వాసం ఉంచి ఆయన పునరుత్థాన శక్తి మన జీవితాల్లో ఏం చేస్తుంది అని అంటే, చనిపోయినటువంటి నీ శరీరానికి, కుళ్ళిపోయినటువంటి నీ శరీరానికి, మరి మట్టిలో కలిసిపోయినటువంటి నీ శరీరానికి ఆయన శక్తిని అనుగ్రహించి నీకు ఒక కొత్త రూపాన్ని దేవుడు నీకు దయచేస్తాడు, కొత్త శరీరాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియబిడ్లారా, అదే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానములో దేవుడు మనకు అనుగ్రహించేటువంటి గొప్ప వరము, గొప్ప కార్యం. ప్రియబిడ్లారా, అదే ఇక్కడ ఆమె చెప్తా ఉన్నది. ఏమనంటే, అయ్యా అంత్య దినాన లేస్తాడు, కానీ యేసు ప్రభు ఏమన్నాడో చదువు. అందుకు యేసు పునరుత్థానమును జీవమును యేసు ప్రభు ఏమన్నాడు? పునరుత్థానమును నేనే, జీవమును నేనే. మరలా లేపాలంటే ఎవరు? పునరుత్థానం అంటే మళ్ళా లేవడం, మరలా లేవడం, మరలా మరణము నుంచి లేవడమే ఆ పునరుత్థానము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మరలా లేవాలి అని అంటే ఎవరు? ఆ యేసయ్య లేనిది నువ్వు లేవలేవు. ఎవరు లేవలేంది? కొన్నిసార్లు మనము కాళ్ళు చేతులు పనిచేస్తలేవనుకో, ఎవరికి సహాయం అన్నా మనకు కావాలి. మనం లేవాలంటే, నిలబడాలంటే కొంతమంది సహాయం మనకు కావాలి. అదేవిధంగా మరణము నుంచి నువ్వు లేవాలి అని అంటే అనుకుంటావు, మరణంలో చచ్చిపోయినాక లేస్తా. కొంతమంది డౌట్ ఏంటంటే, మరి చచ్చిపోయిన తర్వాత సమాధి చేస్తే ఆ సమాధిలో నాకు మేలుకొస్తే ఎట్లా? ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆ పిరమిడ్స్ ఉంటాయి ఐగుప్తు దేశంలో. ఏముంటాయి? పిరమిడ్స్. ఆ పిరమిడ్లో వాళ్ళ సమాధి ఇంతంతే కానీ పెద్దగా బయటికి మాత్రం పెద్దగా కడతారు, రాళ్ళు పెట్టి కట్టి. లోపల ఏముంటాయంటే వాళ్ళు సంపాదించుకున్న ఆస్తి అంతా దాంట్లోనే ఉంటుంది. దాంట్లో పడవ ఉంటుంది. ఏముంటుందమ్మా? పడవ. దాంట్లో వంట ఉంటుంది, వంట చేసుకోవడానికి అన్నీ ఉంటాయి. ఎందుకంటే దబ్బున ఆ ఫరో బతుకుతాడు అని వాళ్ళ విశ్వాసం కాబట్టి దబ్బున లేస్తే ఆయనకు అన్నీ రెడీగా ఉండాలని చెప్పేసి అవన్నీ పెడతారు. మరి పడవ ఎందుకు పెట్టినరు? దబ్బున ఆయన లేచినప్పుడు వర్షం వచ్చి బాగా వరద వచ్చిందనుకో, పడవ వేసుకొని కూడా బయటికి రావచ్చు అని పడవ కూడా పెడతారు దాంట్లో. అంటే వాళ్ళకు చూడు ఎంత విశ్వాసం ఉన్నదో లేస్తాడని. కానీ ఇప్పటిదాకా అయితే ఎవరు లేవలేదమ్మా. వాళ్ళందరినీ ఎట్లా పెట్టినరో అట్లనే బయటికి తీసి అందరి ముందు చూపెడతాండ్రు. ఇగో వీళ్ళు కులిపోయిన శరీరమే ఉన్నది, వీళ్ళు ఇంకా లేవలేదు, వాళ్ళు లేవరు కూడా. ఆ మరణము అలాంటి పరిస్థితి. ప్రియమైనటువంటి బిడ్డలారా, అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మరణాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితి నుంచి యేసయ్య ఈరోజు, యేసు ప్రభు కూడా ఆ మరణము, యేసు ప్రభును కూడా ఆ మరణం ఏం చేయాలనుకున్నది?
తన దేహాన్ని కుళ్ళిపోయేటట్టు చేద్దామనుకున్నది, కానీ ఆయన దేహములో పాపము లేదు గనక ఆయన దేహము కుళ్ళిపోలేదు. చూస్తూ ఉన్నారు, ఆ సాతాను దూతలు చూస్తూ ఉన్నాయి, కుళ్ళిపోతుంది కావచ్చు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహం అట్లనే ఉన్నది, ఏం కావట్లేదు. కుళ్ళిపోయే సూచనలు కూడా ఏం కనపడట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత మరణం ఏం చేయాలనుకున్నది? బంధించి పెట్టాలనుకున్నది యేసు ప్రభువుని. ఆ పాతాళ పాశములు ఆయన అన్ని చుట్టేశాయి. యేసు ప్రభువును బాగా అట్లనే పాతాళములోనే ఉంచాలని ప్రయత్నం చేశాయి, కానీ యేసు ప్రభు దేహాన్ని పట్టుకోలేకపోయినాయి. ఎందుకనంటే ఆయనలో పునరుత్థాన జీవము కలిగిన శక్తి, పాపము లేని దేహము, మరి పాపమును, సాతానును, లోకమును జయించినటువంటి శరీరం, దేవుని మాటను విన్నటువంటి శరీరము, జీవితము గనుకనే ప్రియబిడ్డలారా ఆయన దేహాన్ని ఆ మరణం బంధించలేకపోయాది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చున్నాం, కానీ ఒకానొక రోజు అందరికీ మరణం వస్తుంది, నాకు వస్తుంది, మీకు వస్తుంది. అందరం ఈ లోకాన్ని విడిచిపోవలసిందే. అప్పుడు బాధపడతామేమో ఈ లోకాన్ని విడిచిపోయినప్పుడు, ఒకరినొకరు ఎడబాసినప్పుడు బాధపడతామేమో. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా కరుణాపురం బ్యాచ్ అంతా అక్కడ పరలోకంలో ఉంటుంది, ఏం భయపడకండి. ఎక్కడుంటారట? మనం అంతా అక్కడ దేవుని సన్నిధానంలో. ఎందుకు? పునరుత్థానుడైన యేసయ్య తన శక్తిని మనలో ఉంచుతాడు గనుక ఆయన శక్తి మనలో ఉంటుంది, ఆయన జీవం మనలో ఉంటుంది, ఆయన ఆత్మ మనలో ఉంటుంది. ఆయన మనలో ఉంటాడు గనుక మనల్ని కూడా మరణం బంధించలేదు. ప్రియబిడ్డలారా, ఆ మరణము దాటుతూ ఉంటే మనం ఆ మరణాన్ని దాటి జీవంలోనికి వెళ్ళిపోగలుగుతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మరణం మనల్ని ఆపలేదు. మనల్ని చుట్టాలని ప్రయత్నం చేసినా ఆ మరణం మనల్ని ఆపలేదు. మనం అంతా ఆ మరణాన్ని దాటుకొని జీవములోనికి ప్రవేశిస్తాం. హల్లెలూయా. యేసు ప్రభు అదే కార్యాన్ని ఈరోజు మనందరి ఎడల జరిగించాడు. ఆయన సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన అక్కడ లేడు. ప్రియబిడ్డలారా, ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన మన హృదయాల్లో ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చొని సజీవుడై తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.